గులాబీ బాస్ టికెట్ ఆసేవకుల అల్టిమేటం అయితే తెలుస్తోంది. అయితే మరోవైపు మొదటి జాబితా కూడా సిద్ధమై దాన్ని రిలీజ్ చేశారు. అవి విశ్వసనీయ వర్గాల నుంచి అయితే వచ్చినట్లయితే మనకు క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఆషాఢ మాసం ముగియడంతో అభ్యర్థుల టెన్షన్ అయితే మొదలుకుంది. సిట్టింగ్లకే సీట్లు ఇస్తారంటే మరి ఆసేవకులు ఏమవుతారు అంటే కొన్ని ప్రశ్నార్థకంగా మారింది. సో ఓవరాల్ దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, బీఆర్ఎస్ లో అయితే ఇప్పుడు ఆషాఢ మాసం ముగియడంతో సీఎం కేసీఆర్ మొదటి విడత జాబితా ప్రకటిస్తారని చెప్పి చాలా మంది ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇలాంటి నమ్మకాలను, ఆయన సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా పలువురు పార్టీలు కూడా విశ్లేషిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్టు ఖరారైందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే అది ఆగస్టు మొదటి వారంలో గానీ రెండో వారంలో గానీ విడుదల చేస్తారని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని చెప్పి గులాబీ బాస్ కు అల్టిమేటం అయితే జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. పార్టీ అంతర్గతంగా ఇంత ముందు గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించిన సందర్భంలో చాలా వరకు చెప్పిన విషయం ఏమిటంటే ఈసారి కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తాము, మీరు అందరూ పని చేసుకుంటూ వెళ్ళండి, నియోజకవర్గాలలోనే ఉండండి అని చెప్పిన ఏదైతే మాట ఉందో, సో దాన్ని ఇక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, పోయినసారి గతంలో ఓడిపోయిన నాయకులు ఉన్నారో, అదేవిధంగా గతంలో 12 మంది కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో కలవడం జరిగింది. ఏకంగా కాంగ్రెస్ సిఎల్పీని కూడా బీఆర్ఎస్ లో విలీనం చేయడం జరిగింది 2018 ఎలక్షన్ల తర్వాత. సో ఆ 12 నియోజకవర్గాలలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆశావాహుల పరిస్థితి ఏమిటి సో అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తులు గానీ ఆశావాహులు గానీ టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా రహస్యంగా ఆ సమావేశాలు ఏర్పరచుకుంటున్నారని చెప్పి కూడా సమాచారం వస్తా ఉంది. అదేవిధంగా గత 2 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశం ఏర్పాటయ్యారని, వాళ్ళందరూ కూడా ఏదో ఒక మూకుమ్మడి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆలోచించుకున్నట్టుగా కూడా వాళ్ళందరూ చర్చించుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అదే విషయాన్ని వాళ్ళందరూ కూడా గులాబీ బాస్ కు తెలియజేశారని తెలుస్తా ఉంది. జూలై 30 వరకు కూడా డెడ్ లైన్ పెట్టారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 30 వరకు మాకు టికెట్ ఇస్తారా లేదా, ఏదో ఒకటి క్లారిటీగా చెప్పండి, లేదంటే మా దారి మేము చూసుకుంటాము అనే రీతిలో వాళ్ళందరూ కూడా గులాబీ బాస్ అయితే ఒక అల్టిమేటం చేసినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాల్లో ఉన్న నేతలతో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 కూడా అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014, 2018లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత దాదాపు ప్రతిపక్షాలు అసలు లేవనే చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ చేరేటప్పుడు ఒకటే చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసము, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ వాళ్ళే సాధ్యమని చెప్పి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఆ ఆశావాహుల్లో అయితే ఒక రకమైన టెన్షన్ నెలకొని ఉందని చెప్పవచ్చు మనము. సో ఆశావాహులు అందరూ ఎవరికైతే చాలా మందిని ఇదివరకే సీఎం కేసీఆర్ గానీ పార్టీ అగ్రనేతలు గానీ బుజ్జగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత మిమ్మల్ని అందరిని ఎక్కడైనా అకామిడేషన్ చేస్తాము, ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ గానీ, లేదంటే ఇతర కార్పొరేషన్ల చైర్మన్ల లాంటివి గానీ ఇస్తామని చెప్పి పలువురికి కూడా ఇచ్చారు. కానీ అందులో అందరికీ సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరికైతే అవకాశం రాలేదు వాళ్ళందరూ కూడా ఆ పార్టీపై కొంచెం గుర్రుగా ఉన్నారని చెప్పవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇతర పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు 2 విషయాలు, ఇప్పుడు ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి కూడా ఇప్పుడే పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే ప్లాన్ ఏ అంటే ఒకవేళ టికెట్ వస్తే ఈ పార్టీలో ఉంటారు, ఒకవేళ టికెట్ రాదు అని కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వేరే పార్టీలో కూడా ఇప్పుడే బెర్త్ అవకాశం చేసుకునే ఛాన్స్ అయితే ఉందో దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మూకుమ్మడి, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇలాంటి ఆశావాహులందరూ కూడా మూకుమ్మడి నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కూడా ఒకే పార్టీలోకి వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఒకవేళ ఇప్పుడే కనుక సీఎం కేసీఆర్ ఒకవేళ ముందు అన్ని పార్టీల కంటే ముందే టికెట్లను కనుక ప్రకటిస్తే ఎవరికైతే టికెట్ రాలేదో, ఎవరైతే ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి ఖచ్చితంగా జంప్ అయ్యే ప్రమాదం ఉంది అని కేసీఆర్ కి ఆ విషయం బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో తాసారం చేస్తున్నారా టికెట్లు ప్రకటించకుండా అని చెప్పి కూడా మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే గులాబీ బాస్ ఇప్పుడు ఒకవేళ టికెట్ ప్రకటిస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, టికెట్లు ఇవ్వకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు, మాకు ఇస్తారా ఈసారి ఇవ్వరా అని చెప్పి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆశావాహులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు వేచి ఉండవలసి వస్తుంది, ఖచ్చితంగా ఈసారి మాకు టికెట్ వస్తుందని చెప్పి కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలు చెప్తా ఉన్నారు. వారు అయితే రాజు చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా ఆశావహులైతే ఆశావహుల యొక్క
కొన్ని ప్రశ్నలతో కూడిన సందిగ్ధత బీఆర్ఎస్ పార్టీకి నెలకొంది. సో పక్క చూస్తే ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే ఈ రెండింటికి వాళ్ళు సిద్ధమైనట్లు హైకమాండ్కి తెలియదా? ఒకవేళ తెలిస్తే పార్టీకి ఎంతవరకు నష్టం ఉంటుందంటే వీళ్ళు బుజ్జగించే పనులు అయితే హైకమాండ్ ఉంది, బట్ ఫైనల్గా అయితే హైకమాండ్ ఏం డిసైడ్ అవుతుంది? చేశారు వాళ్ళు. ఎందుకంటే మాకు టికెట్ ఇస్తారా లేదా అని చెప్పి ఆల్రెడీ ఆ పార్టీ పెద్దల వద్ద ఏకంగా సీఎం కేసీఆర్ కూడా కొందరు ఆల్రెడీ సీఎం కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మాకు టికెట్ ఈసారైనా ఇవ్వండి, లేదంటే మా దారి మేము చూసుకుంటాము అనే రీతిలోనే చాలా మంది కుండ బద్దలు కొట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ టికెట్ రాకుంటే గనక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారని తెలుస్తా ఉంది. ఒకవేళ టికెట్లు గనక ఇప్పుడే అనౌన్స్ చేస్తే, లేదు అంటే మీకు ఇప్పుడు టికెట్ ఇవ్వలేము అని చెప్పి ఎవరైతే అభ్యర్థులకు ఒకవేళ సీఎం కేసీఆర్ గనక చెప్తే చాలా మంది పార్టీ మారే ప్రమాదం ఉంది. ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే గత కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటా ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా అగ్రెసివ్ గా పనిచేస్తున్నామని చెప్పి చూపించుకోవడానికి కూడా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు టికెట్ ఏదైతే మనం ఇవ్వము అని చెప్పామో ఒక్కటేసారి మూకుమ్మడిగా పార్టీలు మారే అవకాశం ఉంటుంది. అలా పార్టీ మారడం వల్ల ఆ పార్టీపై ఒక ప్రభావం అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా అది ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుంది, అది నష్టం కలిగిస్తుంది ఎన్నికల్లో అని చెప్పి గులాబీ బాస్ అయితే వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. అంటే కొన్ని నియోజకవర్గాలకి ఎవరైతే ఖచ్చితంగా వీళ్ళు కన్ఫామ్ గా గెలుస్తారు, లేదంటే ఆ నియోజకవర్గాల్లో ఇతర పోటీలు తక్కువగా ఉన్నాయి, వాళ్ళను బుజ్జగించొచ్చు అనుకున్న నియోజకవర్గాల్లోనే టికెట్లను ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి ఏవైతే కాంప్లికేటెడ్ ఆశావాహులు ఉన్నారో, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయో అలాంటి నియోజకవర్గాలలో కొంచెం వేచి చూసే ధోరణి అయితే కనబడుతుంది. అలాంటి టికెట్లను కానీ అలాంటి నియోజకవర్గాలను కానీ రెండవ లిస్టు వరకు కూడా సో అట్లాగే కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వరుణ్, చూసుకున్నట్లయితే ఒకవేళ సిట్టింగ్లు కానీ సీట్లు ఇస్తే గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ అయిన నేతలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా దుర్గం చెన్నయ్య, రాజయ్య ఇలాంటి నేతలకు ఒకవేళ టికెట్లు ఇస్తే పార్టీ మీద కొంతమేర ప్రభావం పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే 2 సార్లు రాష్ట్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా, ఎందుకంటే 100% కూడా వాళ్ళు ప్రజల యొక్క మన్ననలను ఎవరు ఏ పార్టీ అయినా అనుకోలేదు, ఎక్కడో కొంచెం అసంతృప్తులు ఉంటారు. అదే విధంగా చాలా నియోజకవర్గాల్లో చూస్తున్నట్టయితే డైరెక్ట్ గా ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు దళిత బంధులో కూడా 30% వరకు కమిషన్లు తీసుకున్నట్టుగా కూడా సీఎం కేసీఆర్ అంతర్గత పార్టీ అంతర్గత మీటింగ్లలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి, ఈసారైనా అట్లాంటి తప్పులు చేయకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎప్పుడైతే సర్వేలు చేపించాడో ఆ సర్వేలలో ఈ విషయం కూడా బట్టబయలైపోయింది. చాలా నియోజకవర్గాలలో పార్టీకి వ్యతిరేక గాలి వీస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా తాజాగా చేపించినటువంటి ఇంటెలిజెంట్ సర్వే ఏదైతే ఉందో, కేసీఆర్ చేపట్టిన ఇంటెలిజెంట్ సర్వేలో పార్టీకి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే నియోజకవర్గాల్లో పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. సో గతంలో సీఎం కేసీఆర్ కూడా ఇట్లాంటి ఈ గత 2 రోజుల క్రితం వచ్చినటువంటి సర్వేను సో మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి అధికారులపై కూడా ఇంత అసహనానికి గురైనట్టుగా కూడా వార్తలు కూడా వచ్చాయి మనకి. అంటే నియోజకవర్గాల మొత్తానికి చూస్తున్నట్టయితే మనము అంటే స్థానిక ఎమ్మెల్యేలపై అయితే అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఎమ్మెల్యేలను మారుస్తారంటూ ఒకవైపు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే బలంగా ఉన్నారో ఇతర నియోజకవర్గాల్లో, బీఆర్ఎస్ పార్టీ బలం లేదు ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడే కొందరి మంత్రులకు ఇంతకు ముందే వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా హరిరావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, కొందరు సీనియర్ మంత్రులకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. నియోజకవర్గాల్లో ఎవరైతే జిల్లా మంత్రులు ఉంటారో జిల్లా మంత్రులకు ఈ వ్యవహారం అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కాకపోతే ఈ టికెట్ల బెడద ఏదైతే ఉందో ఈ టికెట్ల బెడద బీఆర్ఎస్ అధిష్టానానికి ఒకంత తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడ సర్దుబాటు చేయలేని పరిస్థితి. చాలా మందిని ఇన్ని రోజులుగా బుజ్జగించు వస్తున్నారు. బుజ్జగించినా కూడా చాలా మందికి కూడా బుజ్జగించిన మాట ఇచ్చినా కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన టైం కూడా ఏదైతే వాళ్ళకు అధిష్టానం గడువు ఇచ్చిందో గడువు కూడా దాటిపోయింది. మీకు ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కానీ అవి కూడా ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది తమ బాధనైతే ఇతర పార్టీ నేతల వద్ద వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము ఒకవేళ టికెట్ మాకు రాకుంటే మేము ఖచ్చితంగా పార్టీ మారతాము. ఈసారి ఏదో ఒకటి మా భవిష్యత్ అవసరాల దృష్ట్యా లేకుంటే మాకు భవిష్యత్ ఉండాలంటే
మేము ఈసారి ఏదో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది వరుణ్.